ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట కొనుగోలు ప్రక్రియ రోజురోజుకి దయనీయంగా మారుతోంది. కొనుగోలు ప్రారంభమైన నాటి నుంచి ఆశించిన ధర దక్కకపోవడంతో పాటు సీసీఐ కొత్త నిబంధనల అమలుతో రైతులను ముప్పుతిప్పలు పడుతున్నారు. తాజాగా శుక్రవారం రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా కొనుగోలు నిలిపివేయడం అన్నదాతల్లో తీవ్ర గందరగోళాన్ని దారితీసింది. ధర ఇక పెరిగదన్న నిరాశలో గత్యంతరం లేక పత్తిని అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులు కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. హిట్ అండ్ రన్ రూల్స్ కు వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్ల నిరసన కొనసాగుతుండటంతో పత్తి నిల్వలు పెరిగిపోయాయి. దీంతో కొత్తగా మార్కెట్కు వచ్చిన పంటను కొనుగోలు చేయకుండా నిలిపివేశారు. ఈ విషయమై రైతులకు సమాచారం ఇవ్వకపోవడంతో వాహనాలకు ₹1,000 ఖర్చు పెట్టి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. కొనుగోలు నిలిపివేతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. శనివారం నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డుకు సెలవులుంటాయని, యార్డుకు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నా పేరు ఈశ్వరెడ్డి, నాది దేవాపూర్ మండల్. మేము ఆల్రెడీ మాకు ఇంత ముందుకు చెప్తే మేము రాకపోతుంటే మాకు చెప్పకుండా చేయకుండా ఆల్రెడీ శుక్రవారం శనివారం రోజు మార్కెటింగ్ ఉందని చెప్పేసి ఉండే. నిన్న అమావాస్య ఉండే, అమావాస్య రోజు బంద్ ఉండే. కాకపోతే ఈరోజు రేపు మార్కెట్ చాలు అని చెప్పి ఉన్నది. సరే హాలిడేస్ మళ్ళీ 4 days ఉన్నాయి. అందుకొరకు అని చెప్పి మేము ఆల్రెడీ పత్తి తీసుకొచ్చినాము. వచ్చిన తర్వాత ఏమంటే ఇప్పుడు జిన్నింగ్ వాళ్ళు మా దగ్గర లారీ స్ట్రైక్ ఉన్నది. మా మొత్తం గట్టలు మొత్తం జామ్ అయి ఉన్నాయి, పోతలేవు, మా జాగలేదు, మేము తీసుకోము అని చెప్పి అంటే సీసీ వాళ్ళు కూడా అట్లనే ఆగిండ్రు. ఒకసారి రన్ అవుతుంది, బంద్ అయింది. ఇప్పటికి 2 సార్లు రన్ అయింది, బంద్ అయింది. మాకు ముందు చెప్తే కన్నా మేము రాకపోతున్నాం. మేము సగం పండుగ అయినా వస్తుంటే నైట్ అంతా ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటారు. వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈయన ఉండరు. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఏ రాత్రి పోవాలి? ఇలా రన్ అయినా కానీ రాత్రి 12 అవుతుంది. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఎప్పుడు పోతారు? ఎట్లా పోతారు? వాళ్ళకి వెహికల్ కూడా కావాలి కదా. అందుకొరకు అని చెప్పేసి మాకు డబ్బులు పడతాయి కదా. మాకు డబ్బులు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డే నైట్ డబ్బులు పడుతుంది. కాకపోతే ఏమంటే అత్యంత తొందరగా మార్కెట్ చాలేయాలి. లేకపోతే మేము రోడ్డు మీద ధర్నా చేస్తాం, లేకపోతే బండ్లకు అగ్గి పెడతాం. ఇది మాత్రం పక్క. తలగొండ మండలం ఆదిలాబాద్ జిల్లా. మాకు ఇది ఏదైతే స్ట్రైక్ చేస్తుందో మాకు రైతులందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు చాలా బాగుంటుండే. జిన్నింగ్లో ఈ మార్కెటింగ్ లోపల బంద్ వచ్చిన తర్వాత స్ట్రైక్ పెడితే అంటే ఎక్కడికి వెళ్ళి రైతుల్ని ఇబ్బంది పెట్టాలా. అదే ఇది గతం గల ముందు నిన్న అమావాస్య ఉంటే స్ట్రైక్ ఉన్నది, బంద్ ఉన్నది, ఓకే. మరి ఈరోజు చాలా ఉన్నది కదా. చాలా తర్వాతనే వీళ్ళకి స్ట్రైక్ మద్దతు వచ్చిందా, లేక ఇంకా జిన్నింగ్లలో మాల్ పడదని మద్దతు వచ్చిందా? అదే వారం రోజులు బంద్ చేయని ఉండే కదా, మాకేం అభ్యంతరం లేదు కదా. వారం రోజుల తర్వాతన్నా మేము వస్తుంటాం కదా. ఇప్పుడు అందరూ లేడీస్ వచ్చిండ్రు, అందరు రైతులు రాత్రి నుంచి బండ్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు డేలో ఒక ఛార్జు, మళ్ళీ నైట్లో ఒక ఛార్జు. ఇవి రైతులని పరిస్థితి దయచేసి కలెక్టర్ గారికి వినతి ఏమనగా అతి తొందరగా ఇవి మార్కెట్కి వచ్చి తొందరగా ఇవి పరిష్కరించాలని మన పికప్ నింపుకొని ఆదిలాబాద్ మార్కెట్కి వస్తే ఇంతవరకు కూడా మార్కెట్ అధికారులు నిర్లక్ష్య వైఖరి వలన కానీ, మరి అధికారుల నిర్లక్ష్యం వైఖరుల వల్ల కానీ ఇలా ఈ మార్కెట్ యార్డు నుంచి మన రైల్వే గేట్ వరకు రైతులు పత్తు బండ్లతోటి నిరీక్షణ చేయడం జరుగుతుంది. వారికి నీళ్లు ఏమీ లేవు. ఓటీపీ కోసం ఆడవాళ్ళని కూడా దొరకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇది మరి ఒక్క గంటనే కాట వేసి మర్రా కాట ఎందుకు చేస్తలేరు ఏమంటే ఇంకా 15 నిమిషాలు ఆగుంది, ఇంకా గంట ఆగుంది అని సాకులు చెప్తూ మాకు ఏదో ఒకటి చెప్తూ ఈ రైతులని ఇలా పరేషాన్ చేయడం ఇది సమంజసం కాదని, మరి తక్షణమే ఈ కాట చాలు చేసి రైతులకు న్యాయం చేయాలని మరి మన అధికారులను కానీ, మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. తప్పనిసరి ఈ రైతులను ఇవాళ కాట వేసి, లేకుంటే మాకు ముందే అనౌన్స్ చేయాలా, మేము ఇవాళ నుంచి తీసుకోము, మేము ఇవాళ నుంచి బంద్ అని చెప్పి ఇవాళ చాలు చేసి, నేను అమావాస్య ఉంది ఇవాళ చాలు చేసి మరి ఇవాళ నుంచి రేపటి నుంచి 5 రోజులు బంద్ అని చెప్పడం ఇవన్నీ ఏమికి రైతులు ఇబ్బందులు పెట్టద్దు కదా. రైతులకు ఎందుకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది? ఇలా రైతులు ఎంతో పాపము ఈడ రోడ్ల పొన్న ఆడ బండ్లు పెట్టుకొని కూకున్నారు. వారి భార్యల్ని వారి పిల్లల్ని తెచ్చిండ్రు ఓటీపీ కోసము. ఇక్కడ ఈ తక్షణమే సాయం చేసి ఈ కాట కంపల్సరీ జరగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మాకు వెయిటింగ్ ఇవాళ ₹2,500 ఒక్క రోజుకు తీసుకుంటున్నారు. 2 రోజులకి ఇంత ఆపితే మాకు 5,000. ఇది అంతా ఎందుకు? మరి మాకు ఇప్పుడు వెయిటింగ్ ఛార్జ్ కూడా మాకు ఈ సీసీఐ భరిస్తుందా, మరి అధికారులు భరిస్తారా, ఎవరు భరిస్తారో మాకు తెలియదు. కాబట్టి లేకుంటే ఇలా తక్షణమే ఈ గంటలోపే ఈ మార్కెట్ యార్డ్లో ఈ కాట చాలు చేయాలని నేను రైతుల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.